మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను బీజేపీని ఓడగొట్టాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 3న 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీలతో మహాలక్ష్మి, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, 4000 పింఛన్, తులం బంగారం ఇస్తామని మోసం చేశారన్నారు. కొత్త పథకాలు పక్కన పెడితే ఉన్న పథకాలు మూలన పడ్డాయన్నారు. కేసీఆర్ కిట్, రుణమాఫీ, కౌలు, కూలీలకు మోసం చేశారని వివరించారు. కేసీఆర్ 2000 పింఛన్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, సాగు, తాగునీరు, కేటీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవ్వలేదా, కూడవెల్లి వాగులోకి గోదావరి నీళ్లు విడుదల చేయలేదా అని వివరించారు. కాంగ్రెస్ హామీలను ప్రశ్నించిన కేసీఆర్ కండ్లు పీకేస్తా, పేగులు మెడలో వేసుకుంటా, చెడ్డి గుంజుతా అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం అంటే మనల్ని అవమానపరిచినట్లు కాదా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. మీ మధ్యలో ఉండి ఈ జిల్లాకు మా గౌరవ మాజీ ఎలక్షన్ అప్పుడు నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను. కృష్ణ గారు అభ్యర్థి, మన బీజేపీ అభ్యర్థి, మన ముఖ్య అతిథి పీటీసీలు మరి లాస్ట్ గ్రౌండ్ ఒక్క మనిషి కూడా ఉండదు. రవి ఈ రోజు కత్తి కార్తిక గారు, మరి మా జెడ్పీటీసీ రవి తాజా సిద్దిపేట గడ్డను పాలిస్తూ ఉన్నదో, ఆరడుగుల అభివృద్ధి కిరీటమైనడో, ఈ సింగం సిగమెత్తుకొని మొత్తం మందిని భీమసేన తమ్ముడు సతీష్ రెడ్డి గారు, సోలిపల్లి జీడిపల్లి రవి గారు, పార్టీ అధ్యక్షులు. పోవద్దు, అన్యాయానికి గురి కాకండి. మీ శ్రమజీవి శిరస్సు వంచి నమస్కరించి చెప్తా ఉన్నా. మీరందరూ ఒకసారి మోసపోయింది. సీరియల్ నంబర్ 4 దగ్గర ఉన్న కారు గుర్తుకు ఓటు వేసి మీ సేవ కొరకు నేను ముందుంటున్నా. నాకు అవకాశం ఇవ్వండి. వచ్చింది మంచిగుండ కరెంటు పోయి తెరలయ్యే కరెంట్ వచ్చింది. మార్పు అన్నారు. ఏమొచ్చింది? దవాఖాన పోతే దుబ్బాకల కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. ఆనాడు కేసీఆర్ ఉండగా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి తల్లిని పిల్లని తెచ్చి భూంపల్లి కాడ దించిపోయింది. కానీ కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్టు బంద్ అయింది. కాంగ్రెస్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. అప్పుడు ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. వీళ్ళు ఊరిచ్చిరు తులం బంగారం ఇస్తామన్నారు. తులం మాట దేవుడేరు కానీ ఇచ్చే చెక్కులు కూడా తొందరగా వస్తలేవు. కాంగ్రెస్ వచ్చింది, మార్పు అన్నారు. ఇంకా రైతు బంధు పడుతున్నదా? సగం మందికి పడ్డది, ఇంకా సగం మందికి పడలేదు. ఇప్పుడు కల్లాళ్ళకు వడ్లు వచ్చినాయి, కల్లాళ్ళకు వడ్లు వచ్చినా సగం మందికి ఇంకా పైసలు పడలేదు. ఇది మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? కొత్తగా ఇచ్చేది దేవుడికి కానీ ఉన్నాయి ఒక్కటొక్కటి ఊడగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఆలోచన చేయాలి. రేపు అసెంబ్లీలో కొత్త ప్రభాకర్ రెడ్డి గాని నేను గాని బల్ల గుద్ది 6 గ్యారంటీలు అమలు చేయించాలంటే వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తుకు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. బాగా ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు ఇస్తామన్నారు. పాపం ప్రజలు కొన్ని జాగల్లాలను నమ్మి గెలిపించిండ్రు. బాండ్ పేపర్లు వంచిండ్రు. కానీ బాండ్ పేపర్లు ఎక్స్పైర్ అయిపోయినాయి. బాండ్ పేపర్లు 100 రోజుల్లో చేస్తామన్న బాండ్ పేపర్లు బౌన్స్ అయిపోయినాయి. ఇంతవరకు బాండ్ పేపర్లు అమలు కాలే. మళ్ళా ఓట్లు వేయమంటున్నారు. మొన్నటిదాకా ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు గాడ్ ప్రామిసులు చేస్తున్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మళ్లీ మనను మోసం చేద్దామని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. దయచేసి మోసపోతే గోసపడతాం. జాగ్రత్తగా ఆలోచించండి. మన దుబ్బాకలో మొన్న కొత్త ప్రభాకరన్ ఎట్లా గెలిపించిండ్రో ఆలోచన చేయండి. కాంగ్రెస్ వాళ్ళ సంగతి, బీజేపీ వాళ్ళ సంగతి మనం మాట్లాడుకోవాలి. రఘునందన్ రావు బీజేపీకి వెళ్ళి మళ్ళా నిలబడ్డాడు. ఆయన సంగతి నాకంటే మీకే బాగా తెలుసు. రామ్లింగన్న చచ్చిపోయినప్పుడు ఓట్ల కోసం వచ్చి మీ అందరికి మాయ మాటలు చెప్పిండు.
అప్పుడు నేనొచ్చి చెప్పినా ఆయన వచ్చి చెప్పిండు. నేనేమో ఉన్నది చెప్పిన, ఆయనేమో అన్ని అబద్ధం మాటలు చెప్పిండు. 2 ఎడ్లు ఇస్తా, నాగలిస్తా, బండి ఇస్తా, నిరుద్యోగ వృత్తి ఇస్తా, టెక్స్టైల్ పార్క్ పెడతా, రైలు చేస్తా అని అరిచేతుల వైకుంఠం చూపించింది. ఆయన నమ్మి గెలిపించినాం. 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క పనిన చేసిండా? ఒక్కటి కూడా చేయలే. అందుకే మొన్నటి ఎన్నికల్లో బిడ్డ నీ పని మంచిగా లేదు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్పినావు, నువ్వు జూటా మాటలు చెప్పినావు అని మడత పెట్టి మీరందరూ ఉతుకుతే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ అన్న గెలిచింది. 3 నెలల కింద నేను పనికిరావురా నాయనా, నీ పని మంచిగా లేదని 3 నెలల కింద మీరు ఇంటికి పంపితే మళ్ళా బయలుదేరి నాకు ఓటేయమని. మరి నువ్వు మంచోనివి అయితే మొన్ననే ఎత్తురు కదా. నువ్వు 3 నెలల కింద నువ్వు పనికిరావు, నువ్వు మాకు పని చేయలేదు, నువ్వు మాకు అబద్ధాలు చెప్పినవని ప్రజలు తిరస్కరిస్తే మళ్ళీ మనను మోసం చేయడానికి వచ్చింది. భూపనిలా అయినాదే అక్బర్పేట్లా మరి కుల్ల రుణం మాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు కోటైంది, కానోళ్ళంతా కారుకు వెంకట్రామరెడ్డి గారి కోటైంది. అది ఎట్లా కాదో నేను చూస్తా. అదే విధంగా మహాలక్ష్మిలో కూర్చున్నారు మా అక్క చెల్లెలు. ఈ అక్క చెల్లెలను కూడా మోసం చేసిండు. మేము రాగానే నెలకు 20. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.